చెప్పండి చేప బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చేపలకి మసాలా పట్టించుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చెరువు పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు ప్యూరీ వేసుకొని ఒక కొద్దిగా 2 స్పూన్లు టమాటా ప్యూరీ కూడా మాజన్ కూడా వేసుకోవాలి. తర్వాత పక్కన అయితే రైస్ ఉడికించుకుంటున్నాను. చేప మసాలా పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తో పాటు చేప ముక్కల్ని కొద్దిగా మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ని పలుగ్గా ఉంచుకొని చేప ముక్కల పైన వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చేప ముక్కలకి మ్యారినేట్ కి ఏం లేదండి. పసుపు, మిరియాల పొడి, పాప్రికా పౌడరు, జీలకర్ర పొడి వేసి మసాలా పట్టించాను. నిమ్మరసం వేసి తర్వాత ఫ్రై చేశాను అంతే. తర్వాత గార్నిష్కి వచ్చేసి కొత్తిమీర పుదీనేసి సిమ్లో పెట్టేయడమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.